అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఏప్రిల్ మాసము 18వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. పరదేశి యందు ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ వచనమందు ఆయన తల్లిదండ్రులు లేని వారిని విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్నవస్త్రమును అనుగ్రహించువాడు. పరదేశులను కూడా ప్రేమించినట్లు మనము ఆజ్ఞను పొంది ఉన్నాము. భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించవలెను, సహోదరులు ఒకరినొకరు ప్రేమించవలెను అని చెప్పుచున్న ప్రభు పరదేశులను కూడా ప్రేమతో ఆదరించినట్లు సూచించుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటేది కనుక పరదేశిని జాలి తలచుడి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుడైన పౌలు రాయిచున్నాడు, ఆచుద్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము అలాగనే ఆనాడు దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చెను. తన ఇంటికి ఎదురుగా వచ్చిన 3 పురుషులను చూచిన వెంటనే ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమటుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చి తిరిగాను. ఆదికాండము 18వ అధ్యాయము 3 మొదలుకొని 5 వచనములు. పరదేశులపై ఎంతటి ప్రేమో చూచితిరా. వారు వాస్తవమునకు పరదేశులు కాదు, దేవుని యొక్క దూతలు. అబ్రహాం వారికి ఆతిథ్యం ఇచ్చినందున ప్రభు ఆనాడు అబ్రహామును ఆశీర్వదించెను. కావున ఎవరిని పరదేశులని నిర్లక్ష్యము చెయ్యకుడి, ప్రేమించుడి. అప్పుడు ప్రభు ఒక దినమున మిమ్ములను చూచి, పరదేశినై ఉంటేని నన్ను చేర్చుకుంటేని, దిగ్గమనై ఉంటేని నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటేని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటేని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 మరియు 36 వచనములు. పరదేశులు మాత్రము గాక శత్రువుల వద్దను ప్రేమను కలిగి ఉండుడి, మీ శత్రువులను ప్రేమించుడి అని మన ప్రియ ప్రభు సెలవిచ్చుచున్నాడే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మిమ్ములను ప్రేమించు వారిని ప్రేమించుట సులువు, అయితే మిమ్ములను ద్వేషించు వారిని ప్రేమించుట కఠినము. అలాగైతే మనకు పూర్తిగా కీడును చేయుటకు తలంచుచున్న శత్రువులను ఎలాగూ ప్రేమించుట? అవును, అదే దైవిక స్వభావం. యేసుక్రీస్తునకు ఎంతమంది శత్రువులు! ప్రజలు ఆయనను నిరాకరించి బరబ్బాను కోరుకునేది. యేసును సిలువ వేయుడి అని కేకలు వేసిరి, ఆయనను క్రూరముగా సిలువ వేసిరి. అయితే ప్రభు తండ్రి తట్టు చూచి, తండ్రి, వీరిని క్షమించుము, తాము చేయుచున్నది ఏమిటో వారు ఎరగకి ఉన్నారు అని చెప్పి గోజాడారు. అది శత్రువులను ప్రేమించేటువంటి ప్రేమ. దేవుని బిడ్డలారా, మీ యొక్క అంతరంగమునందు అటువంటి ప్రేమ ఏరువలే గొప్ప ప్రవాహముగా పొంగి ప్రవహింపవలెను. నేటి ధ్యానమునకై, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పుగొని ఉంటే దాహమిమ్ము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 3, 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 14వ అధ్యాయము 25 మొదలుకొని 35 వచనం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.